సిద్దిపేట జిల్లాలో కాలం చెందిన బీర్లను ఓ మద్యం షాపులో విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ పోలీసు అధికారులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులు సిద్దిపేట పట్టణానికి చెందిన మల్లారెడ్డి సతీష్ రెడ్డిలు మెదక్ రోడ్లోని మల్లికార్జున వైన్ షాప్లో గత రాత్రి 2 బీర్లు కొనుగోలు చేశారు. అయితే ఇంటికెళ్లి తాగుదామనుకునేసరికి డేట్ ముగిసిన లేబుల్ కనిపించడంతో వైన్ షాప్ యజమాని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై సిద్దిపేట ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులకు మల్లికార్జున వైన్ షాప్పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు తీసుకున్నాము. ఎక్స్పైరీ డేటు అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము కాంప్లిమెంట్ ఇస్తామని ఎక్సైజ్ ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ దాన్ని అడుగుతుంటే ఎక్సైజ్ ఆఫీసర్ గారు ఏమంటారంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఆ ఫుటేజ్ ఉంటుంది అంటుండు, ఉంటుంది, దానికి సమాధానం మేము రిజర్వాన్స్గా చెప్తలేరు. మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బిల్లుకు తాగి ఏమన్నా అయితే చనిపోయినా ఏదన్నా ఇబ్బంది అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిని అడగాలి సార్ అని అడిగితే కూడా దానికి రెస్పాన్సిబిలిటీ చెప్పడం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ చేసినాం, డిపో నుంచి చేసినాము అని చెప్తారు. డిపో నుంచి చేసినాము అంటే అక్కడ కూడా ఏం లేదు అని చెప్పి మాకు పొంతన లేని సమాధానాలు చెప్తారు. మేము ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు వచ్చినాం. మేము ఏ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తలేరు. అట్లా ఉంది. గవర్నమెంటు దీని మీదే చర్య తీసుకోవాలి. మేము 9వ తారీఖు 5/2025 రోజున శ్రీ మల్లికార్జున వైన్స్ మెదక్ రోడ్ గల వైన్స్లో మేము మా మిత్రబృందం కలిసి 2 బీర్లు తీసుకోవడం జరిగింది. హడావుడిలో మేము అక్కడే ఎక్స్పైరీ డేట్ చూసుకోలేదు. ఇంటికి పోయిన తర్వాత దీనిపైన ఎంఆర్పీ రేట్ ఒకటి ఉన్నది, మేము ఇచ్చిన అమౌంట్ వేరే ఉన్నాయి. దానివల్ల పరిశీలించి చూడగా ఈ ఎక్స్పైరీ డేటు అయిపోయింది. ఇదే విషయం మా మిత్రుడు వైన్స్ అతనికి ఫోన్ చేయగా అలాంటిది ఏముండదు, అవుతుంటే కామన్గా, అట్లాంటి దాన్ని పట్టించుకోవద్దు, అది తీసుకొని ఇచ్చి మళ్ళీ ఇంకో వేరే తీసుకొని పోరి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మేమేమన్నామంటే అరే గంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే ఎలా ఉంటుంది, దానివల్ల ఏమైనా ప్రాణహాని ఉంటే ఎట్లా అని మేము అడగగా అట్లాంటిది ఏముండదు, మీ ఇష్టం ఉంటే దేరే, లేకుంటే లేదు, మీ ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పుకోరి, నేనైతే గింతే వైన్స్, ఇది సముద్రము, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మేము మేము మస్తు ఫేస్ చేసినాము, మాకు ఏం ఇబ్బంది లేదు, మీ ఇష్టం ఉంటుంది లేకుంటే లేదు, మీరు ఎక్కడైనా కాంప్లైంట్ చేసుకోమని చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఇక్కడికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని, ఎక్సైజ్ ఆఫీసర్ గారిని కలవడానికి వచ్చాము. వారికి అప్లికేషన్ ఇవ్వగా వారు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి రిజల్ట్ లేదు. వారు ఏమంటారంటే మీరు అందులోనే తీసుకున్నట్టు గ్యారంటీ ఏమిటి, మేము ఫోన్పే చేసినాం కానీ మేము అనగా అది వైన్స్కే ఎందుకు ఇచ్చారు, మీరు ఏదైనా పర్సనల్గా ఉండొచ్చు కదా, మరియు పర్సనల్గా ఎందుకు ఉంటుంది, సరే అంటే ఎంక్వైరీ చేయండి, సీసీ ఫుడ్ తీయండి, మేము వైన్స్ నుంచి సీసీ ఫుడ్ తీయమని చెప్తున్నాము. సరే ఏమంటున్నారంటే అవి మీకు చూపియము, మీకు అవసరమా అవన్నీ, మీరు కంప్లైంట్ చేసారు కదా వెళ్ళిపోండి, నేను ఫర్దర్ చూసుకుంటా, ఇకపై జరగనివా అంటే, సార్ జరిగిన దానికి ఏంది సార్ అంటే ఇక దానికైతే ప్రూఫ్ ఏం లేవు మా దగ్గర. బీరు ద్వారా మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు, బీర్లకు బార్కోడ్ ఉండదు, అది ఏ వైన్స్ నుంచి అన్నది ఎక్కడ మేము చెప్పలేము, అది డిపో నుంచి వచ్చింది అన్నది కూడా దాన్ని త్వరలో ఎంక్వైరీ చేసి చెప్తామన్నారు. అది కూడా కంప్లీట్గా చెప్పలేదు. ఇదే విషయమే నేను పాత్రికేయుల మిత్రులను కలవడం జరిగింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సిద్దిపేట పరిధిలో 9 మే నాడు వంగమల్లారెడ్డి అనే ఒక సిటిజన్ రాత్రి సమయంలో అందాజ 10 గంటలకి బూరుగుపల్లి చౌరస్తాలోని మల్లికార్జున వైన్స్లో 2 కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్ పర్చేజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 10 మే నాడు తదుపరి రోజు ఉదయం ఒక కంప్లైంట్ అనేది తను స్టేషన్కి వచ్చి ఇవ్వడం జరిగింది. సో నేను రాత్రి పర్చేజ్ చేసిన బీర్లో ఒక బీర్ ఎక్స్పైర్ అయి ఉంది అనే విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ని యాజ్ ఎ SHOగా ఐ హ్యావ్ రిసీవ్డ్ దట్ కంప్లైంట్ అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఐ సెంట్ మై టీమ్ టు సెర్చ్ దట్ షాప్. సో ఆ షాప్లోకి మేము వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. పర్టికులర్ షాప్ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించి అక్టోబర్లో 16 తారీఖు నాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఒక బాటిల్ అనేది ఎక్స్పైర్ అయి ఉంది. ఆ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించిన బాటిల్స్ మనకు రిమైనింగ్ పోర్షన్స్ కానీ అట్లాంటివి ఏమీ షాప్లో అగుపించలేదు. సో దానికి సంబంధించి మనం ఈ బీర్ సప్లై చేస్తున్నటువంటి TGBCL ఇర్కోడ్కి మనం DM గారికి ఒక లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించిన బీర్ అనేది మనకి ఈ రోజుల్లో కానీ లేదంటే ఆ పర్టికులర్ డేట్ బ్యాచెస్ బీరు ఈ వైన్స్కి సప్లై చేశారా లేదా అని
సో అక్కడున్న రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే ఎక్సైజ్ హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడేసివ్ లేబుల్ అనేది బీరుపై అతికించి ఉండకపోవడం వల్ల మనం ఈ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించిన బీరు ఆ పర్టికులర్ షాప్కి పంపించినాం అనే విషయంలో మనం 100% సర్టిఫై చేయలేమని డిఎం గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్పైర్ అయిన బీరు అనేది మనకు పర్టికులర్గా ఆ వ్యక్తి మరుసటి రోజు కంప్లైంట్ చేయడం వల్ల పర్టికులర్గా ఈ షాప్ నుంచే పర్చేజ్ చేశారా లేదనే విషయంలో మనకు సర్టిఫికేషన్ ఇమీడియట్గా చేసే ఆస్కారం లేదు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఎంక్వైరీకి మా ఈఎస్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని మనం పిటిషనర్కి కూడా తెలపడం జరిగింది.